Hi guys, welcome back to our channel. Today we are going to learn 5th unit second topic, that is lexical resources. సో ఈ లెక్సికల్ రిసోర్సెస్ అంటే ఏంటి అంటే లెక్సికల్ రిసోర్స్ ఇన్ షార్ట్ ఐమ్ రైటింగ్ యాజ్ ఎల్ఆర్. లెక్సికల్ రిసోర్సెస్ అనేది టూల్. ఓకే, ఈ టూల్ ఎందుకు మనం ఇది ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే ఒక మీనింగ్ ఇస్తుంది ఆఫ్ వర్డ్ లేదా ఫార్వర్డ్. ఓకే, lexical resource is a tool that gives a meaning of word. Okay, meaning for words in CCలో ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే మనం ఏదైతే వర్డ్ అనుకుంటామో దానికి ఒక మీనింగ్ అనేది ఇస్తుంది కాబట్టి దాన్ని మనం యూజ్ చేస్తున్నాము. సో దీంట్లో వచ్చేసి లైక్ టర్మ్స్ ఉన్నాయి, స్పెషల్ టర్మ్స్ ఉన్నాయి ఎల్ఆర్లో. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్స్టాన్స్, సెకండ్ వన్ వచ్చేసి వర్చువలైజేషన్, థర్డ్ వన్ వచ్చేసి ఎలాస్టిసిటీ, ఆన్ డిమాండ్. ఓకే, సో ఇవనేటివి స్పెషల్ టర్మ్స్ దీంట్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే దీన్ని మనం ఎందుకు యూజ్ చేయాలా, వై ఎల్ఆర్, ఎందుకు ఎల్ఆర్ అనేది ఎందుకు యూజ్ చేయాలా ఇది అనేది బికాజ్ ఈ ఎల్ఆర్ అనేది మనకు ఒక టెక్నికల్ వొకాబులరీ ఏదైతే ఉంటుందో మీనింగ్. ఓకే, ఇక్కడ మనకి ఒక టెక్నికల్ వొకాబులరీ ఉంది అండ్ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాన్ని మీనింగ్ అనేది తెలియదు. సో తెలియనప్పుడు అదేం హెల్ప్ చేస్తుందో చూద్దాం. సో because CC use technical vocabulary and beginner didn't know the meaning. It helps as ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే ఫస్ట్ అదేంటిదో డెఫినేషన్ అని ఇస్తుంది, గివింగ్ డెఫినేషన్. నెక్స్ట్ ఆ కాన్సెప్ట్ ఏంటిదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ రిలేషన్షిప్ని షో చేస్తుంది బిట్వీన్ టర్మ్స్. అంటే ఒక్క టర్మ్ ఏం డిస్క్రైబ్ చేస్తుంది, ఎందుకు ఆ టర్మ్ని యూజ్ చేస్తున్నాము అని డిస్క్రైబ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మేక్ ఈజియర్ టు లర్న్. ఓకే, సో అసలు ఇదంటే ఏంటిది, లైక్ అదనేది ఒక టూల్. ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే వర్డ్ ఒక మీనింగ్ అనేది ఐడెంటిఫై చేసుకోనికి మనం ఈ లెక్సికల్ రిసోర్సెస్ అనేది వాడుతున్నాము. సో దీంట్లో కొన్ని స్పెషల్ టర్మ్స్ ఉన్నాయి. ఆ టర్మ్స్ ఏంటివి అంటే ఇన్స్టాన్స్, వర్చువలైజేషన్, ఎలాస్టిసిటీ, ఆన్ డిమాండ్. సో నెక్స్ట్ వన్ వై ఎల్ఆర్. అసలు మనం దీన్ని ఎందుకు యూజ్ చేయాలంటే బికాజ్ ఇప్పుడు ఎవరైతే అంటే బికాజ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒక టెక్నాలజీ వొకాబులరీని వాడుతుంది. సో ఎవరైతే బిగినర్ అంటే న్యూ కమ్మర్ ఉంటారు కదా, న్యూ మెంబర్ ఎవరైతే ఉంటారో ఆ న్యూ మెంబర్కి దాని మీనింగ్ అనేది తెలియదు ఇక్కడ. సో తెలియనప్పుడు ఇది ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే బై గివింగ్ ది డెఫినేషన్ ఇస్తుంది. ఓకే, అసలు అది ఏంటిది అనేది డెఫినేషన్ ఇస్తుంది, అది ఎందుకు ఆ కాన్సెప్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామో అనేది చెప్తుంది. అండ్ ఇంకా దాంట్లో ఏమైనా టర్మ్స్ ఉన్నాయనుకో ఆ కాన్సెప్ట్కి ఆ టర్మ్కి ఎట్లా రిలేషన్ ఉంటుంది అనేది చెప్తుంది. అండ్ ఇంకా ఇది ఈజీగా ఉంటుంది. ఓకే, ఈజీ టు లర్న్. సో దీంట్లో కొన్ని టైప్స్ ఉన్నాయి, ఆ టైప్స్ ఏంటియో మనం చూద్దాం. టైప్స్ ఏంటిదంటే ఫస్ట్ టైప్ వచ్చేసి గ్లాసిటరీస్. సో ఇవి మనం ఎట్లా యూజ్ చేస్తాము అంటే వర్డ్ లిస్ట్ ప్లస్ మీనింగ్. ఇది ఒక వర్డ్ లిస్ట్ ఇస్తుంది అండ్ మీనింగ్ కూడా ఇస్తుంది. సో దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము మనము అంటే AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్నికల్ డిక్షనరీ. టెక్నికల్ డిక్షనరీస్ ఎందుకు వాడుతాము అంటే మీనింగ్ అనేది షార్ట్, మనకు కావాల్సిన వర్డ్ మీనింగ్ అనేది షార్ట్ అండ్ క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ షార్ట్ అండ్ క్లియర్ మీనింగ్.
షార్ట్ అండ్ క్లియర్ మీనింగ్ ఇస్తుంది. నెక్స్ట్ మనం వాడేది ఏంటి అంటే డాక్యుమెంటేషన్లో ఏమవుతుంది అంటే, సో డాక్యుమెంటేషన్లో క్లౌడ్ ప్రొవైడర్స్ డాక్యుమెంటేషన్, క్లౌడ్ అనేది ఒక డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే హౌ సర్వీసెస్ అనేది, అంటే సర్వీసెస్ ఎట్లా వర్క్ అయినాయో ఈ డాక్యుమెంటేషన్లో మనం చూపిస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆంటాలజీస్ అంటే ఏంటిది అంటే, ఇది లైక్ హౌ క్లౌడ్ టర్మ్స్ ఆర్ కనెక్టెడ్ అనేది చెప్తుంది. ఎట్లా క్లౌడ్ టర్మ్స్ అనేటివి ఎట్లా కనెక్ట్ అయినాయో చెప్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్యుటోరియల్ అండ్ లెర్నింగ్ పోర్టల్స్. ఇది ఎట్లా అంటే వెబ్స్ లైక్ AWS ట్రైనింగ్ కానీ నెక్స్ట్ కోర్సెరా ఎక్సెట్రా ఇవన్నీ ఎట్లా అంటే క్లౌడ్ టర్మ్స్ ఏంటివో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది విత్ ఎగ్జాంపుల్స్. ఓకే. ట్యుటోరియల్స్ ఏంటి అంటే AWS, కోర్సెరా, okay, etc. So this is about the lexical resources. Next we will be going to learn about the next topic, that is security in cloud computing. Okay, thank you.